టీజీ5 ప్రేక్షకులకు నేటి రాశి ఫలాలు పంచాంగం కార్యక్రమానికి స్వాగతం. నేటి రాశి ఫలాలు ముందుగా మేషరాశి. మేషరాశిలో జన్మించిన వారి రోజువారీ రాశిఫలం. ఈ రాశి వారు ఈ రోజు తాము అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ ఆగిపోయిన కొన్ని పనుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. కానీ ఈ రోజు అతిథి రాక కోసం కూడా డబ్బు ఖర్చు కావచ్చు. మీరు ఏదైనా ముఖ్యమైన పని పూర్తి చేయడానికి ఈ రోజు ప్రయాణం చేస్తే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ ప్రభుత్వ పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే అది పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవికి ఇంట్లో తయారు చేసిన నైవేద్యం సమర్పించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారిలో ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సీనియర్తో ఉద్యోగులతో ఏదైనా విషయంలో వాగ్వాదం జరగొచ్చు. వ్యాపారులకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది మీ ఉద్రిక్తతను పెంచుతుంది. అయితే మీ ప్రసంగంలోని మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ రోజు మీ గృహ వినియోగం కోసం ఏదైనా ఇష్టమైన వస్తువును కొనుగోలు చేయొచ్చు. ఇది మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. మీ వైవాహిక జీవితం కొంత ఒత్తిడితో కూడుకున్నది కావచ్చు. ఈ రోజు మీరు సాయంత్రం మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివ చాలీస పఠించాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారికి ఈ రోజు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రణాళికలు వేస్తారు. అందులో మీకు వారి మద్దతు కూడా అవసరం. ఈ రోజు మీ మనసు ఏదో ఒకదాని గురించి ఆందోళన చెందుతూ ఉండొచ్చు. ఈ కారణంగా మీరు ఏ పని చేయాలని భావించరు. ఈ రోజు మీ గతం నుండి ఏదో ఆలోచిస్తూ ఇబ్బంది పడొచ్చు. మీరు దాన్ని వదిలి ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. మీరు ఈ రాత్రి కొన్ని శుభ కార్యక్రమాలు పాల్గొనొచ్చు. ఈ రోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు పసుపు వస్తువులను దానం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలం. ఈ రాశి వారు ఈ రోజు ఏదైనా పని చేయాలనే పట్టుదలతో ఉంటే అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఈ రోజు తాము చేసే పనికి ప్రశంసలు పొందొచ్చు. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. చాలా కష్టపడి పనిచేసిన తర్వాత మీరు కొంత అలిసిపోయినట్టు అనిపించొచ్చు. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నందున మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 74% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసులో ప్రమోషన్స్ అవకాశాలు లభిస్తాయి. మీ జీతం కూడా పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మీ కొన్ని పనులను ఈ రోజు పూర్తి చేయొచ్చు. ఈ రోజు మీరు సామాజిక మతపరమైన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కొంత డబ్బు కూడా ఖర్చు చేయబడుతుంది. విద్యార్థులకు ఈ రోజు కొత్త పోటీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీరు ఈ సాయంత్రం మీ కుటుంబంలోని చిన్న పిల్లలతో సరదాగా గడుపుతారు. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారు ఈ రోజు ఏదైనా ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని నిర్ణయించుకున్నట్లయితే అందులో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ రోజు మీ బాధ్యతలు పెరగడం వల్ల కొన్ని అసౌకర్య పరిస్థితులు తలెత్తొచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. ఈ రోజు కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ రోజు మీరు పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల ఆనందంగా ఉంటారు. ఈ రోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు ఉదయాన్నే సూర్య భగవానునికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి. తదుపరి తులారాశి. తులారాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారు ఈ రోజు తమ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఈ రోజు మీ పిల్లల నుండి కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలను వినొచ్చు. మీరు ఈ సాయంత్రం విహారయాత్రకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే మీ విలువైన వస్తువులు పోతాయి లేదా దొంగలించబడతాయనే భయం ఉన్నందున చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ కుటుంబం నుండి ఆశ్చర్యకరమైన బహుమతిని పొందొచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈ రోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివునికి రాగి పాత్రలో నీరు పోసి తెల్ల చందనం సమర్పించాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి రోజువారీ రాశి ఫలం. ఈ రాశి వారు ఈ రోజు ఇతరులకు సహాయం చేయడానికి మీ సమయాన్ని వేచిస్తారు. ఇందులో మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ రోజు ఉద్యోగులకు ఆఫీస్ లో సహోద్యోగుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
వారు మీతో తప్పుగా ప్రవర్తించొచ్చు. ఈ రోజు మీ పురోగతిని చూసి మీ శత్రువులు మిమ్మల్ని చూసి అసూయపడతారు. మీరు వాటిని వదిలి ముందుకు సాగడం గురించి ఆలోచించాలి, లేకపోతే మీ పురోగతి ఆగిపోవచ్చు. ఈ రోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారికి ఈ రోజు తమ చుట్టూ ఉన్న వాతావరణం కొద్దిగా ప్రతికూలంగా ఉండొచ్చు. ఈ రోజు మీ పనిలో కొన్నింటికి సహాయం కోసం పరిగెత్తవలసి వస్తుంది. ఈ రోజు వాహనం, ఆనందం పెరుగుతాయి. ఈ రోజు మీ సంపద కూడా పెరుగుతుంది. మీరు కుటుంబ సభ్యులతో రాత్రిపూట వినోదభరితంగా గడుపుతారు. ఉద్యోగంలో పై అధికారులతో వాగ్వాదం ఉంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజు మీకు 74% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు లడ్డులను సమర్పించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారి రోజువారీ రాశి ఫలం. ఈ రాశి వారు ఈ రోజు ఏదైనా కొత్త ఒప్పందాలు చేసుకుంటే అన్నింటిని జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి, మీ పిల్లల్లో ఒకరి ఆరోగ్యం క్షీణించొచ్చు. ఇది మీకు కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. అంతేకాదు, మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఏదైనా పని కోసం విహారయాత్రకు వెళ్లాల్సి వస్తే మీ మనసును అదుపులో ఉంచుకోవడంపై శ్రద్ధ వహించాలి. ఒత్తిడి మీపై ఆధిపత్యం చెలాయించొద్దు. మీరు ఈ రోజు ఏదైనా రిస్క్ తో కూడిన పని చేయాల్సి వస్తే దాన్ని అస్సలు చేయకండి, ఎందుకంటే మీ భవిష్యత్తులో మీకు మాత్రమే హాని చేస్తుంది. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సూర్యనారాయణుడికి ఆజ్యం సమర్పించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి రోజువారీ రాశి ఫలం. ఈ రాశి వారిలో వ్యాపారులు ఈ రోజు గొప్ప విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈ రోజు మెరుగైన ఫలితాలను పొందుతారు. ఇది భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి గురించి మీ చింతలను తగ్గిస్తుంది. ఈ రోజు మీ కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా వివాదాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. సాయంత్రం మీరు కొన్ని వార్తలు వినొచ్చు. ఇది మీకు కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీకృష్ణునికి వెన్న, పంచదార సమర్పించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారి రోజువారీ రాశి ఫలం. ఈ రాశి వారిలో వ్యాపారులు మళ్లీ పుంజుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. విద్యార్థులు ఏదైనా పరీక్ష రాసినట్లయితే అందులో విజయం సాధించొచ్చు. నిరుద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. ఈ రోజు ఉద్యోగులు ఉన్నతాధికారులు మద్దతు పొందుతారు. అది చూసి మీరు సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీ పిల్లల నుండి కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలను వినొచ్చు. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు అవసరమైన వారికి అన్నదానం చేయాలి. చూశారు కదండి నేటి రాశి ఫలాలు మరియు పంచాంగం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.